హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు ఓ చక్కటి హారం విత్ బుట్టలు చూపించబోతున్నానండి. అది కూడా ఓ 85 గ్రామ్స్లో చేసే హారాన్ని వెయిట్ మేనేజ్ చేస్తూ, అలాగని ఎక్కడ ఆ గ్రాండ్నెస్ తగ్గకుండా ఓ చక్కటి వెడ్డింగ్ డిజైనర్ హారం చూపించబోతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో మంచి బుట్టలు కూడా చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చూపించబోతున్న హారం అండి. ఈ హారం ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ ఎలా చేసినా, అంటే మీకు టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ గురించి చెప్పబోతున్నాను. సో మీకు వర్క్ మీద ఒక ఐడియా కూడా వస్తుందండి డిజైన్తో పాటుగా. సో డిజైన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. ఒక మంచి ట్రెడిషనల్ హారం, ఓ చక్కటి తెలుగింటి వెడ్డింగ్ హారం అని చెప్పొచ్చండి. ఆ పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ కాస్ట్యూమ్ మీద ఓ చక్కటి హారంగా సెట్ అవటంలో ఈ హారం ఒక మంచి హారం అని చెప్పొచ్చండి. సో ఆ విధంగా ఈ హారం గురించి చెప్పాల్సి వస్తే ముఖ్యంగానండి, మనం ఎక్కడ వెయిట్ మేనేజ్ చేయగలిగాం, ఎందుకు 85 గ్రామ్స్ హారాన్ని ఓ 72 గ్రామ్స్లో చేయగలిగాం అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ లాకెట్ మీరు గమనిస్తే ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడాను ఒక మంచి పచ్చి వర్క్ ఉందండి. పచ్చి వర్క్ అంటే మీకు చాలామందికి తెలుసు, చాలా హెవీ వర్క్ అండి. పచ్చి వర్క్ అంటేనే 80 నుంచి 100 గ్రాముల హారాలు చేస్తూ ఉంటారు. బట్ మనం ఈ హారంలో పచ్చి వర్క్ వాడి ఓ 70 గ్రామ్స్లో హారం తయారు చేయాలన్న కాన్సెప్ట్ అండి. దానికి ఏం చేసామన్నప్పుడు పచ్చి వర్క్తో పాటుగా ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయి, అలాగే కింద 2 నెమళ్ళు ఉన్నాయి. ఈ పచ్చి వర్క్ సూట్ అయ్యేలాగా ఈ 2 ఏనుగులు, ఈ 2 నెమళ్ళు కూడా, ఈ పైన నెమళ్ళు కూడా నేను క్యాట్లోనే తీసుకోవాలండి. క్యాట్లోనే తీసుకుంటే అఫ్కోర్స్ ఆ లుక్ వేరనుకోండి, డెఫినెట్గా దాంతో కంపేర్ చేయలేను. కానీ ఇవన్నీ అవే తీసుకుని ఉంటే ఈ హారం 100 గ్రాముల హారం అండి. బట్ 70 గ్రామ్స్లో చేయాలి, ఒక చక్కటి బడ్జెట్లో హారం ఇవ్వాలన్న కాన్సెప్ట్లో చేసినప్పుడు వచ్చిన ఐడియా అండి. ఈ పచ్చి వర్క్తో సూట్ అయ్యేలాగా ఆ గ్రాండ్నెస్ ఏ విధంగానూ తగ్గకుండా ఏనుగులు, నెమళ్ళు, ఈ కింద ఉన్న హంసలు కూడా డైలో తీసుకోవడం జరిగిందండి. అంటే డై వర్క్ అనేటప్పటికీ మీకు తెలుసు, కమర్షియల్ వర్క్, తక్కువ వెయిట్లో గ్రాండ్ లుక్ ఇచ్చే వర్క్ చేయాలి అంటే డైస్ వాడుతూ ఉంటాం. లేదు ఆ రిచ్ లుక్ రావాలి, మన దగ్గర వెయిట్ ఉంది అన్నప్పుడు క్యాడ్ కాస్టింగ్కి వెళ్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఆ క్యాడ్ కాస్టింగ్ లుక్ వచ్చేలాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఓ చక్కటి హారం ఇవ్వాలన్న ప్రయత్నం అండి. ఇక మీరు బెల్ట్కి వచ్చారంటే అసలు ఎక్కడ నో కాంప్రమైజ్ అండి. కంప్లీట్గా హెవీ వర్క్ తోటి, అఫ్కోర్స్ డైస్ వాడామండి. డైస్ వాడకపోతే ఈ హారం నేను మీకు 70 గ్రామ్స్లో 22 ఇంచెస్ ఇవ్వలేను. బ్యాక్ చైన్ ఒక 4-5 గ్రామ్స్. సో 75 గ్రామ్స్లో కంప్లీట్గా మీకు హారం ఇవ్వాలి అంటే ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సమ్వేర్ మేనేజ్ చేయవలసిన అవసరం ఉంటుందండి. వెయిట్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. సో బట్ ఆ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఎక్కడా గ్రాండ్నెస్ అనేది తగ్గకూడదు అనేది కాన్సెప్ట్. ఈ పీస్లో ఆ టార్గెట్ అచీవ్ అయ్యామని చెప్పొచ్చు. సో నీ కింద పర్ల్స్ కానివ్వండి, ఇక్కడ రూబీ, కొద్దిపాటి పచ్చి వర్క్ పీసెస్ అండి. ఇక్కడ కూడా ఆ బెల్ట్లో గ్రాండ్నెస్ తగ్గకుండా, ఈ లాకెట్కి మళ్ళీ బెల్ట్ మ్యాచ్ అవ్వాలి కదండి, పూర్తిగా సపరేట్ బెల్ట్ ఇవ్వలేము మనం. కొంచెం ఈ లాకెట్కి మ్యాచ్ చేస్తేనే ఇది ఒక ప్రపోర్షన్ వస్తుంది, ఒక సీక్వెన్స్ వస్తుంది. సో ఇదే పచ్చి వర్క్ మళ్ళీ ఇక్కడ 4 ప్లేసుల్లో బెల్ట్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ రూబీ ఇచ్చాం, పైన ఎమరల్డ్ ఇచ్చాం, సీజెడ్ వర్క్ చేసాం, పచ్చి వర్క్ చేసామండి. బట్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఓపెన్ వర్క్ అండి. మనం క్లోజ్ వర్క్ ఎక్కువ చేయను, మీకు ఎప్పుడు నేను చెప్తుంటాను. సో ఓపెన్గా చేయటంతో ఆ పచ్చి వర్క్ లుక్ పోకుండా ఎక్కడ ఎక్స్ట్రాడినరీగా ఒక 75 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది కాకుండా ఒక రిచ్ లుక్ ఇచ్చేలాగా, ఒక రిచ్ వెడ్డింగ్కి బ్రైడ్ ధరించేలాగా డిజైన్ చేసిన చక్కటి హారం అండి. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నాకైతే ఆ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనండి, కొద్దిపాటి చేంజెస్ అనివ్వండి, అన్నీ సక్సెస్ఫుల్గానే వచ్చినాయి అని చెప్పాలండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఆ పర్ల్స్ ఇవ్వడంతో లాకెట్కి ఎక్స్ట్రా ఎలివేషన్ కూడా వచ్చింది. బెల్ట్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఒక 75 గ్రామ్స్లో 75 గ్రామ్స్లో ఈ రేంజ్ హారం చేయటం అంత ఈజీ కాదండి. చాలా వర్క్ ఉంటుంది అందులో, చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట. సో అదేవిధంగా
జత బుట్టలు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ బుట్టలు కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఓ 22-23 గ్రాముల్లో పెద్ద సైజు బుట్టలు ఇవ్వాలనేది కాన్సెప్ట్. జనరల్గా ఈ సైజు బుట్టలు అనేటప్పటికీ 30+ అండి. ఈ లోపు చేయలేము అనమాట. ఈ సైజులో పెద్ద సైజు బుట్టలు అండి. 2 ఇంచులు హైట్ ఉంది. బుట్ట పెద్ద సైజ్ అండి. బ్యాక్ సైడ్ బుట్టను ఎలా కొలుస్తూ ఉంటామంటే ఈ ఈ ఏరియా, ఈ లోపల ఉన్న ఈ రేడియస్ కొలిస్తే ఒక 5 రూపీస్ కాయిన్ సైజ్ వచ్చింది అంటే బాగా పెద్ద సైజు బుట్ట ఇచ్చామని అర్థం. బాగా హైట్ ఉన్న వారికి కానివ్వండి, ఫేస్ కొంచెం వెడల్పుగా ఉన్న బుట్టలు బ్యూటిఫుల్గా ఉంటాయండి ఆడపిల్లలకి. అందులో ఎటువంటి అనుమానము లేదు. అందులో బుట్టలు ధరించడం మన తెలుగు వారికి, ఆడపిల్లలకు అంత ఇష్టం. సో చక్కటి దుద్దు, దీనికి బుట్టకు సూట్ అయ్యేలాగా దుద్దు, పెద్ద సైజు దుద్దు రూబీ వాడటం జరిగింది. ఈ బుట్టలో కూడా మీకు సీజెడ్స్, అలాగే కొద్దిపాటి రూబీ ఎంబ్రాయిడ్స్, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. కంప్లీట్గా కింద కూడా పర్ల్స్ కాదండి, గోల్డ్ బాల్సే. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. 23 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అని చెప్పాలి. అలాగే కొంచెం ఇక్కడ కూడా నెమళ్ళు డైస్ వాడాం ఆ వెయిట్ మేనేజ్ చేయడం కోసం. అండ్ ఈ స్టోన్ వర్క్ ఇచ్చేటప్పటికండి మీకు పూర్తిగా ఆ గ్రాండ్నెస్ అనేది ఎక్కడ తగ్గలేదు. సో పర్ఫెక్ట్ సెట్ అండి. అంటే ఒక 100 గ్రామ్స్లో 75, ఒక 20 వేస్టేజ్లో అన్నీ కలిసి మీకు ఒక 100+ మీకు పూర్తిగా సెట్ వచ్చేస్తుంది అనమాట. సో చక్కటి వెడ్డింగ్ సెట్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.